బట్ ఐ థింక్ యూ డిజర్వ్ ఆల్ ద అప్లాజ్ ఈరోజు ప్రొడ్యూసర్స్గా మీ ఇద్దరికి, ఎస్పెషల్లీ మెగాస్టార్ హిమ్సెల్ఫ్ మీకు స్టేజ్ పైన ఎస్పెషల్లీ మీకు మా పెద్ద బిడ్డ అంటూ ఆయన మాట్లాడుతుంటే మాకే భలే ఎమోషనల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించుంటుంది దాట్ మూమెంట్? ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్ అండి. అంటే ఆయన సెపరేట్గా నన్ను పొగుడుతున్నారు కానీ బట్ ఇదన్నీ ఆయన చూసి నేర్చుకుంది. ఆయన కూడా ఇంటికి పెద్ద బిడ్డ, సో ఆయన చూసి ఇది ఇంతే కదా, అంటే ఎల్డర్ అంటే ఇలాగే ఉండాలి కదా అని నాకు ఫస్ట్ నుంచి ఇది చూసి నేర్చుకున్నాం. ఇది జస్ట్ న్యాచురల్ కదా, ఇలాగే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకున్నాం. బట్ వెరీ టచింగ్ దట్ ఇలాగ పబ్లిక్లో, ఇంకా ఈ పబ్లిక్ ఫోరంలో ఎప్పుడు ఆయన అది అడ్రస్ చేయలేదు. సో ఫస్ట్ టైం చేసింది. ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజు అమ్మ చాలా హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఆయన దిష్టి తీస్తారంటారు, బట్ ఈసారి మీకు కాదు మీ పెద్దమ్మాయికి తీయాలి ఫస్ట్ అన్నారు. సో వాళ్ళిద్దరికన్నా మా పిల్లలు ఇద్దరు దేవర్ రియలీ హ్యాపీ. ఈవెంట్ అయిన తర్వాత ఒక 2-3 hours కూర్చున్నా నైట్ దీని గురించి మాట్లాడుతూ. హౌ స్వీట్. వావ్, ఐ థింక్ మెమరబుల్, వన్ ఆఫ్ వెరీ 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 మెమరబుల్ ఈవినింగ్ అయింది. అండ్ సాహు గారు కూడా ఐ థింక్ కామ్గా కూల్గా హ్యాండిల్ చేశారు అని మెగాస్టార్ చెప్పడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. కానీ అదే మళ్ళీ ఏంటంటే ఇంత పెద్ద భారీ చిత్రం చేస్తూ కామ్గా కూల్గా ఉండడం కూడా పెద్ద విషయమే డెఫినెట్గా. అది ఎలా మేనేజ్ చేస్తారో మరి మీరేమన్నా చెప్పాలి మాకు. ఏదండి, నాకు అంత తొందరగా అంత కోపం రాదు, చాలా టైం తీసుకుంటాను. అంటే మాకు చెప్తున్నారా లేకపోతే మేము ఇంటర్నల్గా కూడా కనుక్కుంటాం? కనుక్కోండి, పర్లేదు, ఎవరైనా చెప్తారు. అంతేనా? ఓకే ఓకే. జరిగిన అఫ్ కోర్స్ మాకైతే ఎప్పుడు ఇలాగా స్మైల్తోనే కూల్గా కనిపిస్తుంటారు. సో అనిల్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ మెగాస్టార్తో అనిల్ రావిపూడి గారు కలుస్తున్నారు అన్న మూమెంట్, ఇది టాక్ వచ్చినప్పటి నుంచి కూడా మాలో ఎక్సైట్మెంట్ పెరుగుతూనే వచ్చింది. ఎందుకంటే వి ఆల్ లవ్ చిరంజీవి గారు ఇన్ ఎంటర్టైన్మెంట్ స్పేస్. అంటే ఆయనలోని మాస్, యాక్షను, డ్రామా ఎన్ని చూసినా వి ఆల్వేస్ క్రేవ్ ఫర్ దట్ కామెడీ స్పేస్. కాబట్టి అది కూడా మీ టైమింగ్. సో మీరు అసలు రాసేటప్పుడు కానీ కథ అనుకున్నప్పుడు కానీ యూ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కదా. ఎలా ఏమనుకున్నారు అసలు? వాట్ వాజ్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్? అంటే అదే మీరు అన్నట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ స్పేస్లో ఆయన ఈ మధ్యకాలంలో చేయలేదు. ముందు దాంట్లో ఒక కథ రాయాలి. అండ్ చిరంజీవి గారు కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్స్లో చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ప్రూవ్డ్ బ్లాక్ బస్టర్స్ అండి, చాలా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి. బట్ ఆయన కంబ్యాక్ తర్వాత అంత ఫుల్ సినిమా ఆయన చేయలే. సో నాకు అవకాశం వస్తే బాగుండే, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. సో ఆయన కథ చెప్పగానే ఫస్ట్ దాంట్లో ఉన్న సోల్ యాక్సెప్ట్ చేశారు ఆయన. సో కథ బాగుంది, బేస్ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇక నీ ఇష్టం